నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అప్పుడే ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఇంకా 3 ఏళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే చెబుతూ పార్టీ శ్రేణుల్లో భరోసా నింపుతున్నారు. రాజకీయాలలో ఓడిపోతాము అని తెలిసిన గాంభీర్యాన్ని ప్రదర్శించడం సర్వసాధారణం. కేవలం 11 సీట్లు మాత్రమే 11 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెచ్చుకున్న వైఎస్ జగన్ మళ్లీ మనదే అధికారం అని చెప్పడం వింతేమీ కాదు. కానీ చంద్రబాబు సర్కార్ చర్యలు గమనిస్తే మళ్లీ జగనే అధికారంలోకి వస్తారు అనే భరోసా కల్పిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అమరావతిపై తీర్మానం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తాము అని అనకుండా, ఆ పేరుతో 3 ముక్కలాట ఆడకుండా అడ్డుకట్ట వేయాలి. అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలి అని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ఒకవైపు ఇక జన్మలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని, జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు అని చెబుతూ, మరోవైపు ఆయన భయంతో అమరావతికి కాపాడుకోవాలి అనే తపనను సీఎం చంద్రబాబులో చూడవచ్చు. అమరావతి విషయంలో కూటమి సర్కారు చేస్తున్న ప్రతి పని కేవలం జగన్ను దృష్టిలో పెట్టుకునే. ఏమో, మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడేమో, అది కూడా 2029లోనే జరగొచ్చేమో. ఆలోపు రాజధానిని ఎక్కడికి కదల్చలేని విధంగా పూర్తి చేస్తాము అనే ఆందోళన, ఆరాటం చంద్రబాబులో కనిపిస్తోంది. అయితే చంద్రబాబు భయపడుతున్నట్టుగా రాజధాని విషయంలో ఇకపై జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకునే అవకాశం లేదు. కానీ చంద్రబాబులో భయాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఆ భయంలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు అనే భరోసాని పరోక్షంగా చంద్రబాబే కల్పిస్తున్నారు అనే చర్చకు తెరలేచింది. లేదంటే అమరావతిపై చంద్రబాబు అంతగా హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడైనా రాజకీయంగా దెబ్బతిన్న తర్వాత మరోసారి ఆ విషయంలో తలదూర్చాడు. రాజధాని విషయంలో దెబ్బతిన్నాను అని జగన్ గుర్తించారు. ఇకపై ఆయన అందులో చేయి పెట్టి కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు అని వైసీపీ ముఖ్య నాయకులు అంటున్నారు. కానీ చంద్రబాబు నమ్మరు కదా. మళ్లీ అధికారం కంటే అంతకంటే విలువైనదేదో అమరావతిలో చంద్రబాబుకు ఉన్నట్టు. అందుకే ఆయన అంతగా తపిస్తున్నారు అని సర్వత్రా అనుమానించే పరిస్థితి.